భావి భారత నిర్మాతల సమగ్ర వికాసానికి పాఠ్యేతర కార్యకలాపాలే పునాది. రేపటి నేతలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు తరగతి గదుల్లోనే కాదు, క్రీడా మైదానాల్లో తయారవుతారు. సాంస్కృతిక వేదికలో, ప్రయోగశాలలో పుట్టుకొస్తారు. సేవా కార్యక్రమాల్లో రూపుదిద్దుకుంటారు. ప్రపంచానికి పట్టుభద్రులు కాదు, సమాజాన్ని మార్చగల సృజనశీలురు అవసరం. సిబిఐటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సివి నరసింహులు ఈ విధంగా చెప్పారు. ఇలా సాక్షి పేపర్లో చెప్పారు. అదేంటంటే, భావి భారత నిర్మాతల సమగ్ర వికాసానికి పాఠ్యేతర కార్యకలాపాలే పునాది అని చెప్పారు. కొంత వివరంగా గమనించినట్లయితే, సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్. మానవ జీవిత సార్థకత అనేది విజ్ఞాన సముపార్జనలోనే కాక వ్యక్తిత్వ పరిపూర్ణతలోనూ నిక్షిప్తమై ఉందని హైదరాబాద్లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సివి నరసింహులు చెప్పారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ జీవన పరమార్థం, మానవ అస్తిత్వం, సమాజం పట్ల బాధ్యత వంటి వాటిపై నిరంతర జిజ్ఞాస కలిగిన యువతే భావి భారత నిర్మాణానికి పునాదిగా నిలుస్తుందన్నారు. అలాంటి యువ శక్తిని తీర్చిదిద్దగల పవిత్ర వేదికలు విద్యా సంస్థలు అని చెప్పారు. ఆధునిక విద్యా వ్యవస్థలో పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, మార్కులు మాత్రమే విద్యకు ప్రమాణాలు కావు అని, మేధో వికాసంతో పాటు భావోద్వేగ పరిపక్వత, సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, బాధ్యతాయుత పౌరసత్వం వంటి గుణాలను పెంపొందించడమే నిజమైన విద్యా లక్ష్యంగా చెప్పారు. ఈ సమగ్ర వికాసానికి పాఠ్యేతర కార్యక్రమాలు కీలక సాధనాలుగా నిలుస్తాయన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చర్చా వేదికలు, క్విజ్ పోటీలు, ఇన్నోవేషన్ ఫోరంలు, రోబోటిక్స్, కోడింగ్ క్లబ్బులు, పరిశోధన వేదికలు, మోడల్ యునైటెడ్ నేషన్స్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనతో పాటు సమస్యల పరిష్కార నైపుణ్యం, విశ్లేషణాత్మక దృక్పథం, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. సాంకేతికత ఆధారిత సమకాలీన ప్రపంచంలో ఇవి అత్యంత అవసరమైన లక్షణాలు. సాంస్కృతిక చైతన్యంతో ఆత్మవిశ్వాసం పెంపొందింపచేయడం అంటే సంగీతము, నృత్యము, నాటకము, లలిత కళలు అంటే ఫైన్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, చిత్ర నిర్మాణం, సాంకేతిక కాదు, సాంస్కృతిక సంఘాలు వంటివి విద్యార్థులకు తమ ప్రతిభను వ్యక్తీకరించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. వీటి ద్వారా ఆత్మవిశ్వాసం, భావోద్వేగ, మేధస్సు, సాంస్కృతిక అవగాహన వంటివి అలవడతాయి. ఇక క్రీడలతో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం పిల్లల్లో పెంపొందింప చేయడం అంటే క్రికెట్ గురించిన అవగాహన కల్పించడం, అంటే క్రికెట్ ఆట గురించిన అవగాహన కల్పించడం, అలాగే ఫుట్బాల్ ఆట గురించి పిల్లల్లో అవగాహన కల్పించడం, అలాగే బాస్కెట్బాల్ గురించిన